గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ నా పుట్టినరోజు. దయచేసి స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా రాజభవనంలో జరుపుకుంటున్న పుట్టినరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మనం సెలబ్రేట్ చేద్దాం. ఎలా ఏమిటండి, నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. ఈ సాయంత్రం సింపుల్ గా ఒప్పాలి. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. ఇవాళే నవంబర్ 14వ తారీఖు. గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టింది కూడా నవంబర్ 14నేగా. తప్పకుండా అందరికీ గుర్తుండి తీరాలి. అవును, సరిగ్గా నేను ఆ తారీఖు నాడే పుట్టాను. మా నాన్నగారు ప్రతి ఏడు నా పుట్టినరోజు ఎంత ఘనంగా జరిపించేవారు. ఆయన ఆఖరిసారి చూసింది కూడా పుట్టినరోజు నాడే. అయితే ఏమంటారు, మీ పుట్టినరోజు పండుగ కూడా జరపాలంటారా? నాకు పండుగలు వేడుకలు ఏమీ అక్కర్లేదు. 1,000 మంది పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి. అదే నా కోరిక. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. నా పుట్టినరోజు పండుగ శుభ సందర్భంలో మీకు అందరికీ నా అభివందనం. నేను ఇప్పుడు ఈ దీపాలన్నీ ఆర్పేస్తాను, మీరంతా చప్పట్లు కొట్టండి. ఏంటది? అవి చప్పట్లా? శ్రీరామ పండిట్లో ప్రసాదం కోసం చప్పట్లు కొట్టినట్టుగా ఉంది. ఐ వాంట్ సౌండ్. వరగన్న వాళ్ళు వచ్చినట్టు గట్టిగా కొట్టండి. లాభం లేదు, ఆల్ కౌంట్ ఇచ్చినట్టు ప్యాక్ వెళ్ళినట్టుగా ఉంది. సరే, వదిలేసేద్దాం. ఒక ముఖ్య ప్రకటన. నా పుట్టినరోజు పండగ నేను ఎక్కడున్నా సరే నౌకర్లకందరికీ తలా 50 రూపాయలు ఇవ్వటం నాకు ఆచారం. కానీ ఇక్కడ 100 మందే ఉన్నారు, అది వాళ్ళ గ్రహచారం. దివాన్జీ, మనిషికి 50 రూపాయలు చొప్పున 100 మందికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టండి. అత్తగారి సొమ్ము అల్లుడు ధారపోయడం అంటే ఇదే కాదల్లుడు. తండ్రి సొమ్ము కొడుకు ధారపోయటం. కావాలంటే నువ్వు 50 రూపాయలు తీసుకో. దివాన్జీ, ఈ తలకాయతో కూడా కలిపి మొత్తం 5,050 రూపాయలు చేయండి. ఫిష్ మార్కెట్ లో లాగా అలా పెట్టు. ఫిష్ వాడికి ఎలాగో రేపు రోడ్డు మీద పడిపోతున్నాడు, అందుకని ఉన్న అధికారం అంతా ఇవాళ ఖర్చు పెట్టేస్తున్నాడు. రోడ్డు మీదకి వెళ్ళేది నువ్వో నేను రేపు తెలుస్తుందిలే. సార్, అప్పుడే నేను అందరికీ ఆహ్వానాలు పంపించేశాను. ఏమైనా సరే ఈ రాత్రి బర్త్డే పార్టీ డ్యాన్స్ జరిగి తేవాల్సిందే, లేకపోతే నన్ను అవమానించట్టే. సార్, ఇవాళ మీరు 1000 మంది పేదవాళ్ళకి అన్నదానం చేయకపోయినట్లయితే నన్ను మా నాన్నగారిని కూడా అవమానించినట్లే. కూర్చోవయ్యా దివానా. ఈ సత్రకాయతో కలిపి మొత్తం నౌకర్లకందరికీ 5,050 రూపాయలు ఖర్చు పెట్టకపోతే నన్ను మా నాన్నగారిని వరంతరాత్మను కూడా అవమానించినట్లే. దివాన్జీ, అలాగే కానివ్వండి. కానివ్వండి కానివ్వండి. ఈ రాత్రితో వీళ్ళ గడువు పూర్తవుతుంది, పీడ విరగడవుతుంది. బర్త్డే పార్టీ హాయిగానే కానివ్వండి. ఏం బర్త్డే ఓ, ఏం పార్టీ ఓ. అడ్వాన్స్ వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. సార్, నన్ను కాపాడండి సార్. ఇద్దరు గడువు దాడిపోతే బయటకు పోవాల్సి వస్తుందని నా మీద కక్ష కట్టడం చంపేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళంతా వీడి తాలూకు వాళ్ళే. అబద్ధం. ఇంకా మోసగించడం మీ తరం కాదు. వాళ్ళు అతని తాలూకు మనుషులే అయితే అతనితో ఎందుకు దెబ్బలాడతారు? గీత, వాళ్ళు ఇప్పుడు కొట్టారా? నువ్వు చూసావా? నేను చూసాను, కళ్ళారా చూసాను. ఆ తర్వాత వీళ్ళందరినీ పిలుచుకొచ్చాను. ఇప్పుడేమంటావు మిస్టర్? అలాంటి నేనేం చెప్పను. మీ ధోరణి చూస్తే మీరు అంతా కలిసి ఏదో ప్లాన్ వేసినట్టే కనిపిస్తున్నారు. ఏమిటి, మమ్మల్ని అనుమానిస్తున్నావా? అదిగా సుకుమార్ గారు. చూడబ్బాయ్, ముందు నేను అడిగిన ప్రశ్నలకి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. ఒక్కనాటికి నిజం చెప్పడు. ఆ నిజం ఏమిటో నేను చెప్తాను, వినండి. వీడు పరమ దుర్మార్గుడు. రక్తం పిండుకు తాగే రాక్షసుల గ్యాంగ్ ఒకటి వీడికి సాయంగా ఉంది. కావాలంటే నాతో రండి. వీళ్ళ గ్యాంగ్ ని, వీళ్ళ నాయకుడిని చూపిస్తాను. వీళ్ళుండే చోటు, అందులో ఉండే మహామాయలు మీ కళ్ళారా చూద్దురు గాని. అప్పుడు తెలుస్తుంది వీడు ఎటువంటి కిరాతకుడు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడవేమన్నయ్య? నేనన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అన్నయ్య, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? కాదమ్మా, నేను మీ శేఖరం అన్నాయను కాదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఈ అమ్మాయి ఎవరో పిచ్చిదిలా ఉంది పాప. సరే సరే, ఇప్పుడున్న సమస్యలతో తలపగలు కూడా వస్తుంటే మళ్ళీ ఈ పిచ్చి కూడా ఒకటే. నేను పిచ్చిదాన్ని కానండి అన్నయ్య. నువ్వు ఎంతో గారాభంతో ఆప్యాయంతో పెంచిన నీ తోడబుట్టిన చెల్లిందే అన్నయ్య. చూడమ్మా, ఒకవేళ మీ అన్నయ్యకు నాకు పోలికలు ఉండొచ్చు, కాదని స్పష్టంగా చెప్తున్నాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా బాధ పెడతాను? దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపోతానులే అన్నయ్య, కానీ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా. నా ప్రాణాల కన్నా నీ సుఖం, నీ సంతోషమే నాకు ముఖ్యం చెల్లి.
అని ఆనాడు ఎంత ప్రేమతో చెప్పావన్నయ్య. అదంతా అబద్ధం అని నటనని అనుకుంటూ నేను బ్రతకలేను అన్నయ్య, బ్రతకలేను. ఎక్కడికి మళ్ళీ బయలుదేరా? పిచ్చి దాన్ని ఇలా వీధిలో వదిలిపెట్టడం ప్రమాదం. ఆ పిచ్చి వదిలిపెట్టి పంపడం అమ్మా సరళ, నన్ను క్షమించు చెల్లి, నన్ను క్షమించమ్మా. అన్నయ్య, ఇప్పుడు అర్థమైందా సార్? ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇతని చెల్లెలే. ఏం మిస్టర్, ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి నా చెల్లి. కానీ ఇంకా కానీ పైగా పెద్ద రాజకుమార్ అని చెప్పావుగా? అవును, అబద్ధమే చెప్పాను. దానికి ఒక ముఖ్యమైన కారణం. పట్టుబడిన దొంగ తప్పించుకోవడానికి ఎన్ని కారణాలైనా చెప్తాడు. సార్, వీడెవరో తెలుసా? ఇక్కడ నువ్వేం చెప్పినా సరే మేము విందల్చుకోలేదు. జాగ్రత్త, ఎగై నీ ప్యాలెస్ లో అడుగు పెట్టామంటే పోలీసులను రప్పించి లాకప్ లో పెట్టిస్తాం. గెట్ అవుట్. రండి, ఇంకా మనం ఎందుకు, పదండి. మనం గెట్ అవుట్. థ్యాంక్ యూ. ఈ నిజంగా మీ అన్నయ్యేనా? తల్లిదండ్రుల సాక్షిగా మా అన్నయ్యేనండి. నా పేరు అండానికి కూడా నీకు అర్హత లేదు. వెళ్ళిపోయి కనిచ్చు. రా బేబీ. అన్నయ్య, ఏమిటి ఇదంతా? అంతా మన అదృష్టం. చిచ్చి, ఎంత పని చేసావు సరళ. నువ్వు కాస్త ఓర్పుతో ఇంకో కొన్నాళ్ళు మనూళ్ళలోనే ఉంటే ఈ గొడవలు వచ్చాయి కావుగా. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు. నేనేం చేయను అన్నయ్య. ఎన్నాళ్ళైనా నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. కుమార్ సంగతి తెలియలేదు. పోనీ వాళ్ళ అమ్మని అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ లేదు. పైగా టెలిగ్రామ్ వచ్చిందని కంగారుగా వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నాకు చాలా భయం వేసింది. ఏం ప్రమాదం జరుగుతుందోనని ఉండలేక వచ్చేసాను. అన్నయ్య, నీకు చాలా ఇబ్బంది కలిగించాను. నన్ను క్షమించు అన్నయ్య. పర్వాలేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కుమార్ని రక్షించి తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నయ్య, అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు? ఎలాగున్నారు? కుమార్ని బంధించిన గ్యాంగ్ ఎవరో తెలిసింది, కానీ ఎక్కడ దాచారో ఇంకా అంత చిక్కలేదు. అదే ఇప్పుడు కనుక్కోవాలి. ఆవిడ మెడబట్టి బయటికి గంటేయండి. అడుగు ముందుకు పెట్టారా? అడుగు తీసేస్తాను. జాగ్రత్త, నేనే వెళ్తాను. నాకేమన్నా భయమా? ఇదిగో, ఇంతటితో వదిలిపోతున్నాను అనుకుంటున్నారేమో. మళ్ళీ వస్తాను. ఈసారి ఊరికే రాను. 5 మంది పోలీసులు కూడా తీసుకొస్తాను. మీలో ఒక్కొక్కరికి కట్టడి చేస్తాను. జాగ్రత్త. ఉద్దండం, ఈ మూవీని అనంత పని చేస్తుందా? టెల్ మీ క్విక్. ఏమి టెల్లో, ఏమి క్విక్? ఆడదాని నోటికే భయపడితే ఎలా? దివాన్ గారు, దుర్ముహూర్తం రాకుండా అబ్బాయికి బాధ్యతలను అప్పగించుతాం. పదండి. శీఘ్రం పదండి. షూర్. ఇదే ఖజానా గది. ఆ కాలం నాటి తాళం. మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈ గత్తె ఇవ్వటం మళ్ళీ ఇవ్వాలే. రండి. చూసారా, ఈ నగలన్నీ మీ వంశపారంపర్యంగా వస్తున్నారు. ఏమి వజ్రాలు, ఏమి వైఢూర్యాలు, ఏమి మాణిక్యాలు. ఇలా రండి. ఏం వజ్రాలు, ఏం ఇందులో ఉన్న నగలన్నీ బేబీ వివాహ సందర్భంలో స్త్రీధనంగా ఇవ్వడానికి మీ తల్లిగారు కేటాయించారు. అబ్బాబ్బా, ఏమి అపార్ట్మెంట్లు! ఇది మీ తండ్రి గారు నిల్వ చేసిన బంగారం. అబ్బా అబ్బా, ఇప్పుడు దీని ధర 10 రెట్లు పెరిగింది. ఇది నిల్వ ఉన్న క్యాష్. ఇక నుంచి మొత్తం ఛార్జీ అంతా మీది. ఇంకొక 10 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. ఆలోగా అబ్బాయికి పెట్టి. అలాగే బాబు, ఇందులో మీ తండ్రి గారి వీరునామా ఉంది. ఇది చదువుకొని వారి మనసుకు నచ్చినట్టు, ప్రజలు మెచ్చేటట్టుగా ప్రవర్తించి కలకాలం కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శుభం. తీసుకోబో. వాడి చేతికి ఇవ్వకండి. అయ్యయ్యో, శుభమా అంటూ ఏమిటమ్మా ఇది? శుభకార్యం శుభ సమయంలోనే జరగాలి. ఇప్పుడు వాడి గ్రహస్థితి బాగాలేదు. అమ్మా, అవునాయనా, వాడి జాతకంలో శని నడుస్తోంది.
ఆ శని ప్రభావమే కుమార్ని అన్ని విధాలా పీడిస్తుంది. ఒక్క వారంలో శని వెళ్ళిపోతాడు. దయచేసి అంతవరకు అది అప్పగించకండి. ఆహాహా ఆహా చూసారా, తల్లి మనస్సు అంటే అలా ఉండాలి. అమ్మా కామాక్షమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాం. దివాన్ గారు లోపల పెట్టేసేయండి. అలాగే ఒక దండం కూడా పెట్టేసేయండి. ఆ శని కాడున్నాడే వాడు మహడేం తిరొచ్చు. చాలా సంతోషం అండి. ఉందా నీకు? శని ప్రవేశించారు. శని అవునులే, ఏదో వరగ పెడతామని నమ్ముకుంటే నువ్వు చేసే నిర్వాహం ఇదేనా? నువ్వేం తల్లివమ్మా? నీ మంచి కోరే తల్లిని కాబట్టి అలా చేశాను. నువ్వు చెప్పినంత మాత్రాన నీతో కలిసి అబద్ధాలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించటానికి నేనెన్నటికీ ఒప్పుకోను. పైగా ఎవరి సొమ్మురా? నీ తమ్ముడు సొమ్ము. నీచుడా, ఇంత స్వార్థానికి దిగజారిపోతావని ఎన్నడూ అనుకోలేదు. ఉండు, ఈ నిజాన్ని ఇప్పుడే అందరితో చెప్పేస్తాను. అమ్మా, ఆఖరికి కన్న కొడుకును కూడా అనుమానించే స్థితికి వచ్చావన్నమాట. నేను ఇదంతా చేస్తున్నది నా కోసం కాదమ్మా. చాలే, నీకోసం కాకపోతే ఆస్తంతా ఇప్పుడే అందుకోవాలని ఎందుకురా ఈ తొందర? అసలు ఖజానా గదిలో అడుగు పెట్టడానికి నీకేం హక్కుంది? నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావమ్మా. నేనెంత త్యాగం చేస్తున్నానో నీకు తెలియదు. త్వరలో నేను నా తమ్ముడిని తీసుకొచ్చి అతనే నిజమైన వారసుడిగా ప్రకటించాలనే నా తాపత్రయం. ఈలోగా ఈ ధనాన్ని అపహరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆటలు కట్టిపెట్టడానికి నా ప్రాణాలు కూడా తెగించి ఈ సాహసానికి పూనుకున్నాను. నా ప్రయత్నం అంతా సర్వనాశనం చేశావమ్మా. ఆస్తి అపహరించడానికి ఇంకా ఎవరున్నారా? నువ్వెంత అమాయకాలు అమ్మా. వెళ్ళిపోయిన వాళ్ళు గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటారు అనుకుంటున్నావా? వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారమ్మా. ఆనంద్, ఏమిట్రా ఇదంతా? ఎవరిని నమ్మాలో ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నీ కన్న కొడుకునమ్మా, నన్ను నమ్ము. నేనెవరిని నమ్ము. నీ తమ్ముని సురక్షితంగా తీసుకొచ్చినాడే నిన్ను నమ్ముతాను. అంతవరకు నీ మొహం కూడా నాకు చూపించు.